our neighborhood. Our neighborhood. Hi children, now we are going to learn our neighborhood, where we are living in our houses. Around the house we have some members. So that persons are అంటే మనం ఇంటి చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరినీ కూడా మేము ఏమని పిలుస్తాం వాళ్ళని neighbor. So who are the neighbors? How we have to live with our neighbors? Now we are going to learn. Children, what do we call that people who live near houses? Our neighbors. ఇందాక చెప్పా కదా మన చుట్టుముట్టు ఉండే వాళ్ళందరినీ కూడా మనం ఏమేం చెప్తాం our neighbors. So people who lived near our houses are called our neighbors. అంటే మన చుట్టుముట్టు ఉండే వాళ్ళందరూ కూడా మనం ఏమంటాం neighbors అని అంటాం. The society near our house is called our neighborhood. వాళ్ళ నైబర్స్ అంటారు, మన చుట్టుముట్టు ఉండే ప్రదేశాన్ని నైబర్హుడ్ అంటారు. అంటే ఏంటి, మనకు అవసరమైనటువంటి వాళ్ళు, ఆపదలో ఆదుకునే వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా. We should always be friendly with our neighbors. మనమందరం కూడా మన ఇంటి చుట్టుముట్టు ఉండే దగ్గర ఎలా ఉండాలి, సహాయంలో, ఆపదలు ఏదైనా వాళ్ళ కష్టం వచ్చినా, మనకి కష్టం వచ్చినా వాళ్ళు సహాయపడతారు, వాళ్ళ కష్టం వచ్చినా మనం కూడా సహాయపడాలి. ఎందుకంటే ఎవరికి ఏ టైం వస్తుందో తెలియదు కదా. సో ఆ ఉద్దేశంతో మనం ఏం చేయాలి, వాళ్ళందరూ కూడా ఫ్రెండ్, ఎప్పుడు కూడా వాళ్ళకి అందరు కూడా ఎలా ఉండాలి, ఫ్రెండ్ లాగా ఉండాలి. సో దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ ఇన్ అవర్ నైబర్హుడ్. దే ఆర్ అంటే మన చుట్టుముట్టు ఉండేటటువంటి నైబర్హుడ్ లో చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, బీ ఫ్రెండ్లీ. ఫస్ట్ వన్, పోస్ట్ ఆఫీస్. వై షుడ్ వి గో దేర్? వీ హ్యావ్ టు పోస్ట్ సమ్ లెటర్స్. ఎందుకు వెళ్తాం అక్కడికి? పోస్ట్ అంటే మనకి ఏదైనా మన ఇంటి పక్క మన రిలేషన్స్ ఎవరికైనా లెటర్స్ వేయాలంటే వేర్ షుడ్ వి గో? వీ హ్యావ్ టు గో టు ది పోస్ట్ ఆఫీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్. వై షుడ్ వి గో టు స్కూల్? వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. మనం అక్కడ విద్య నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటాం. అండ్ హాస్పిటల్. వెన్ వి ఫాల్ ఇన్ ఇల్ అంటే మనం ఎప్పుడైతే అనారోగ్యం అయిపోతామో మనం ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా అండ్ హాస్పిటల్కి వెళ్ళినా బీ ఫ్రెండ్లీ విత్ అదర్స్. ఎలా ఉండాలి? అందరితో కూడా స్నేహపూర్వకంగా ఉండాలి. మార్కెట్. వై షుడ్ వి గో దేర్? వీ హ్యావ్ టు బై సమ్ వెజిటేబుల్స్ ఆర్ ఎనీథింగ్. పార్క్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అంటే ఏంటి, అంటే మన యొక్క బాధలన్నీ కూడా తీసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్తాం? పార్క్కి వెళ్తాం. అండ్ టెంపుల్ వి గో ఫర్ వర్షిప్ అంటే దేవుడిని ప్రార్థించడానికి వెళ్తుంటాం. బ్యాంక్ ఏం వెళ్తాం? వీ హ్యావ్ టు డిపాజిట్ అవర్ మనీ. మన డబ్బు అంతా కూడా సేఫ్టీగా ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? బ్యాంక్ అండ్ పోస్ట్. సో మనకి ఏదైనా డబ్బులు కానీ ఏదైనా కావాలి అంటే, డబ్బులు డిపాజిట్ చేయాలంటే, డబ్బులు జమ చేయాలన్నా, డబ్బులు తీసుకోవాలన్నా ఎక్కడికి వెళ్తాం? మనం బ్యాంకుకి వెళ్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పోలీస్ స్టేషన్. మన ఇంట్లో దొంగలు పడ్డా, లేకపోతే మన ఏదైనా ఆస్తి దానిపైన ఏదైనా ప్రాబ్లమ్స్ ఏర్పడ్డా మనం ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎట్లా మాట్లాడాలి, వాళ్ళ బిహేవియర్ అంటే మన బిహేవియర్ ఎలా ఉండాలి, వాళ్ళతో ప్రేమతో మాట్లాడాలి. అప్పుడు మనం ఏ పనైనా ఏం చేస్తాం, మనకి ఏ పనైనా ఈజీగా సులభంగా అవుతుంది. సో నైబర్హుడ్తో ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. బిహేవ్ గుడ్. సో వి షుడ్ బిహేవ్ వెల్ విత్ అవర్ నైబర్స్. ఇందాక చెప్పాను కదా, బ్యాంక్ వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, మనకి పని జరగాలంటే పక్క వాళ్ళతో కానీ, ఇంటి వాళ్ళతో కానీ, ఇంటి ముందు వాళ్ళు కానీ, ఇంటి వెనక వాళ్ళు కానీ, ప్రతి మనిషితో ప్రతిరోజు ఎవరికొకరికి అవసరం పడుతుంది కదా. అవసరం పడినప్పుడు ఏం చేయాలి, మనం వాళ్ళతో ఫ్రెండ్ లాగా ఉండాలి. వి షుడ్ కీప్ అవర్ నైబర్హుడ్ క్లీన్ అండ్ సేఫ్. జాగ్రత్తగా ఉంచుకోవాలి, తర్వాత నీట్గా ఉంచుకోవాలి. డైలీ వీఆర్ టేకింగ్ బాత్నా అంటే మనం ప్రతిరోజు కూడా స్నానం చేస్తాం. ఒకవేళ స్నానం చేయకపోతే అన్హెల్తీగా ఉంటాం. సో అదే రకంగా మన యొక్క ఏమంటారు, నైబర్హుడ్ కూడా క్లీన్గా లేకపోతే రకరకాల ఏమంటారు రోగాలు, మస్కిటోస్తోన, తర్వాత దోమలతో, వాటితో మనకి ఏమైపోతుంది, జ్వరం వస్తుంది. అగైన్ వీ హ్యావ్ టు గో టు ది హాస్పిటల్. సో బీ కేర్ఫుల్. మనం ఏం చేయాలి, మన నైబర్హుడ్ సేఫ్గా ఉంచాలి, క్లీన్గా ఉంచాలి. అందరితో కూడా మనం ఎలా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాల్సి ఉంటుంది. సో వాట్ ఆర్ ద థింగ్స్ in the neighborhood that must be shared by all people? Can you think of something that should not be shared? అయితే what are the things in the neighborhood that must be shared by all the people అంటే అందరు ప్రజలతో, అంటే ఇంటి పక్క వాళ్ళతో
ఏ ప్రాబ్లమ్స్ మనం షేర్ చేసుకోవచ్చు. కెన్ యూ థింక్, మనం ఏమైనా ఆలోచిస్తామా. కెన్ యూ థింక్స్ ఆఫ్ సంథింగ్ దట్ షుడ్ నాట్ బి షేర్డ్, మనం ఏదైతే షేర్ చేసుకోవచ్చో ఏదైతే షేర్ చేసుకోలేమో అది ఒకసారి మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, విచ్ వన్ వీ కెన్ షేర్, విచ్ వన్ వీ కెనాట్ షేర్. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏంటి, మనం ఒకసారి జాగ్రత్తగా ఉండాలి. పీపుల్ హూ లివ్ నియర్ అవర్ హౌజెస్ ఆర్ కాల్డ్ అవర్ నైబర్. దే ఆర్ మెనీ ప్లేసెస్ ఇన్ అవర్ నైబర్హుడ్. ఏ నైబర్హుడ్ హ్యాస్ మార్కెట్, పార్క్స్, schools, temple, etc. We should behave well with our neighbors. What should we do? We have to behave well with our neighbors. మనం అందరం కూడా ఏం చేయాలి, మన చుట్టుముట్టు ఉండే వాళ్ళ నైబర్స్ అంటారు. చాలా రకాల, సో దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ ఇన్ అవర్ నైబర్హుడ్. మన చుట్టుముట్టు చాలా నైబర్ ప్లేసెస్ ఉన్నాయి. ఏంటి అది, ఏ నైబర్హుడ్ హ్యాస్ మార్కెట్స్, ఇందాక మనం చదువుకున్నాం కదా, మార్కెట్స్, పార్క్స్, స్కూల్స్, టెంపుల్స్ ఎట్సెట్రా. వీ షుడ్ బిహేవ్ వెల్ విత్ అవర్ నైబర్స్. మన చుట్టుముట్టు ఉండే వాళ్ళతో ఎలా ఉండాలి, ప్రేమగా ఆప్యాయంగా ఉండాలి. సో వాట్ వీ లర్న్ ఫ్రమ్ దిస్ లెసన్, వీ హ్యావ్ టు బిహేవ్ వెరీ గుడ్ విత్ అవర్ నైబర్స్. మన చుట్టుముట్టు ఉండే వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. So we have finished fourth lesson. Thank you, and you have to read twice all the lesson once again. మనం అందరం కూడా ఏం చేయాలి, ఒకటికి 2 సార్లు ఏవైతే బ్లూ వర్డ్స్ ఉన్నాయో అంటే మన కొత్త వచ్చిన వర్డ్స్ లెసన్ కూడా ఒకసారి ఓవరాల్ గా బాగా డ్రిల్లింగ్ చేయాలి. థ్యాంక్ యూ.